నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు, రైతు పండుగలు నిర్వహించింది. మరి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 1 year కాలంలో కాంగ్రెస్ ప్రజాపాలన పట్ల ప్రజల అభిప్రాయం ఏంది, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సానుకూలంగా కానీ ఇంకో పార్టీకి వ్యతిరేకమని కాకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకమని కాకుండా జెన్యూన్ పబ్లిక్ టాక్ను 3T టీవీ నుంచి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది కదా సార్, ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారు కదా, మరి 1 year కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారా, ఇంకేమైనా చేస్తే బాగుంటుందా? ఇంకా ఇప్పటికైతే ప్రజాపాలనలో ఈరోజు కానీ మున్పటి గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ మాత్రం, ఎందుకంటే రైతు బంధు బంద్ చేసి చాలా లోటుగా ఏర్పడుతుంది. ఇక మాపి అన్నాడు, చేసిన వాళ్ళకి కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. ఇక కొన్ని కరెంటు కూడా ఇబ్బందులు పోతుండయి, గురి అవుతున్నాయి కరెంటును. ఇక అంటే ఇప్పుడు 200 యూనిట్ల వరకు 200 యూనిట్లకు పోయి వస్తున్నారు. మున్పట్లాగా 24 గంటల కరెంటు వస్తలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రైతు బంధు అయితే కంపల్సరీ అవసరం ప్రతి ఒక్కరికి. మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కూడా ఇంకా రాలేదు, వస్తుందేమో కానీ కళ్యాణ లక్ష్మి రావాలి. ఇంకా కొన్ని ఉన్నాయి కొన్ని పనులు. ఎందుకంటే రైతు బంధు అయితే చాలా లోటు చేసిండు పబ్లిక్, దాని గురించి చాలా. ఎందుకంటే బోనస్ అన్నాడు కానీ బోనస్ ఏమున్నా ఉన్నోనికి లేనప్పుడు రైతు బంధు అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి రైతు బంధు ఇస్తుంది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది, ఇంకొక ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తున్నారు కదా, మరి 1 year కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటారు? బాగుంది. ఇంకా ఏం ఇంప్లిమెంట్ చేయాలంటారు? ఇంప్లిమెంట్ అనేది ఇప్పుడు ఎందుకంటే కొత్తగా వచ్చింది కదా ప్రభుత్వము, ఇంకా కొత్తగా 1 year అవుతుంది కదా. 1 year అవుతుంది కదా. ఇప్పుడు చదువుకుంటారు, రుణాలు మాఫీ చేసిండ్రు. ఇప్పుడు నెక్స్ట్ జనవరి కల్లా, మన ఫిబ్రవరి కల్లా, మన జనవరి కల్లా ఇది మన రైతు బంధు పడుతుంది. అంతలో మంచిగా నడుస్తుంది ఇంతవరకు. కాబోయే కొద్ది ఇంకా మంచిగా జరుగుతుంది అనుకుంటున్నాం. ఇంకేం జరిగితే బాగుంటుంది? ఇప్పుడు ఇండ్లు ఇస్తారు, పేదలకు ఇండ్లు ఇస్తారు. మళ్ళీ ఏమన్నా ఉంటే ఇప్పుడు అన్నీ ఇప్పుడు చెప్పే ప్రభుత్వం ఇప్పుడు ఏమేమి హామీ ఇచ్చిండ్రో అవి అన్నీ నెరవేరుస్తారు. స్టార్టింగ్ లో 100 రోజులు అన్ని కంప్లీట్ చేస్తామన్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ 5 ఏళ్ళు అన్నాక 1,00,000 రూపాయలు మాఫీ చేస్తున్నాడు. చేసినా అయిందా? 10 ఏళ్ళు చేసిండు. 10 ఏళ్ళలో చేసినా మనకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎన్నుకున్నాకనే వచ్చిన ఒక 10 నెలలకే చేసిండు కదా, 1,00,000 మాఫీ చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి కల్లా చేస్తా అంటున్నారు. దానికన్నా ఎక్కువ ఏం కావాలి చెప్పు? రైతు బంధు, మన రైతు కాపులను మాఫీ కావాలి ముఖ్యం. మనకు కాపులం కన్నా ఎక్కువ తప్పనిసరే కదా. ఇప్పుడు వాడు చేసే వీడు ఎందుకు చేయపాయని ఇప్పుడు కొట్లాడతలేరు, చూస్తలేము. రోజు టీవీలో సెల్ ఫోన్లో చూస్తూనే ఉంటాం కదా. గట్టే ఎవరు ప్రభుత్వం వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీకు ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తా అంటే కొన్ని ఉండేవి మాకు కొన్ని ఉండేవి యాడ్ చేస్తలేదు. అదే ఏందా కొన్ని అంటే ఇప్పుడు మాకు లైసెన్స్ లేదు, ఇప్పుడు మార్కెట్కు మాల్ వస్తలేదు. ఒక్క నెల పని చేసినామంటే 12 నెలలు 8 నెలలు 9 నెలలు ఊరికే కూర్చుంటున్నాం. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మేము? ఎట్లా చేస్తాం? ఇప్పుడు మార్కెట్కి వస్తే గవర్నమెంట్కి లాభం ఉంటుంది, మాకు పని కలుగుతుంది కదా. అదే కదా మీరు అదే చెప్పండి. ఇప్పుడు మీకు మార్కెట్లో ధాన్యం రానందుకు మీకు పని లేదు, మార్కెట్కు ధాన్యం వస్తే మీకు చేయి నిండా పని ఉంటుంది. దళవాయి కానీ, చాటకోలి కానీ వీళ్ళందరికీ అమాలీలకు కానీ పని ఉంటుంది. మరి దానికోసం ఏం చేస్తే మీకు ఆ పని ఉంటుంది? అంటే ఇప్పుడు ఆ ఒడ్లు బంద్ చేయాలి, పీకేయాలి. సంటాలు బంద్ చేస్తే మార్కెట్కి వస్తే అందరు బతుకుతారు. ఇప్పుడు నీకు సంటాలనే పెడితే నడుమనే దోసుకపోయా ఆడేది ఏం లాభం ఉంది? ప్రభుత్వం ఆ ప్రభుత్వం వచ్చి అట్లే చేస్తుంది, ఈ ప్రభుత్వం వచ్చి అట్లే చేస్తుంది. అంటే ఇది నిన్న ముందు వచ్చింది అనుకో, ఇంకా దీనికి ఇంకా కొన్ని తెలియదు మనకి. ఇంకా కానీ ఎంత గట్లే ఇక ఎవరు కడప తిప్పలు వాళ్ళు దోసుకుంటారు, పోతారు. ఇది చేసే మహిళలు వాళ్ళే ఎక్కుతున్నారు, వాళ్ళే కొట్లాడుతున్నారు. మగవాళ్ళకి కూడా సీట్లు ఇస్తలేరు. మగవాళ్ళు పైసలు ఇచ్చిన వాళ్ళు నిలబడాలి, పైసలు ఇళ్ళలో ఉద్దరు కూర్చుంటారు ఆడకిడికి. మగవాళ్ళకి కూడా ఇంత రెస్పెక్ట్ లేదు చేస్తున్నారు. దానికి సమాధానం తెలంగాణ అభివృద్ధి కోసం ఇంకా ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది? కార్యక్రమం ఆయన చెప్పిన కార్యక్రమం చేస్తే అంతా బాగానే ఉంటుంది. ఏదో బస్సు హామీ అని బస్సు కూడా పెట్టిండు, అది హామీ ఇవ్వలేదు కదా. ఇచ్చిండు కదా, ఏడిచ్చిండు? బస్సు లేదు, ఫ్రీ బస్ ఫస్ట్ నుంచి చెప్పిండు కానీ అది అంత అవసరం ఏం లేదు. అదే ఫ్రీ బస్ పెట్టపాలు 10 రూపాయలు 5 రూపాయలు టికెట్ తక్కువ చేసింటే అందరు కొట్టిస్తున్నాయి కదా. ఇప్పుడు మహిళలు కూడా ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు నౌకరు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకటి తెల్ల కార్డు పెట్టింటే వాళ్ళకు కూడా అది ఉంటుండే కదా వాళ్ళకు.
వాళ్ళు కూడా ఫిరే వస్తున్నారు. ఉద్యోగాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏం లాభం ఫ్రీ బస్ పెట్టి లేడీస్ లేసి వాళ్ళే కొట్లాడుతున్నారు. అక్కడక్కడ దొంగతనాలు కూడా అవుతుంది. మాట్లాడుతా పుస్తల తాడు కొట్టేస్తున్నారు, గాజుల గురించి వేస్తున్నారు. అవన్నీ దొంగతనాలు కూడా అవుతున్నాయి. ఇప్పుడు రైతులకు మహిళలకు 2500 ఇస్తానే, 18 సంవత్సరాలకు సూట్ ఇస్తానే, ఒకటి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తానే. ఇవన్నీ ఎక్కడ జరుగుతలేవు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తానే, ఫస్ట్ బస్సు అప్లై చేసి ఇంతవరకు లేనేలేవు. అవి మాకు అందరికి పర్మనెంట్ చేస్తాను ఒప్పుకున్నాడు. ఈ నౌకర్ల సార్, ఇది మున్సిపాలిటీ అంటే కాంట్రాక్ట్ మనుషులం కదా, అందరికి పర్మనెంట్ చేసి ఇడవాలి. ప్రతి ఒక్క మనిషికి పర్మనెంట్ చేసి ఇడుస్తాడు. ప్రతి ఒక్క మనిషికి పర్మనెంట్ చేసి ఇడిస్తే మాకు గుణంగా ఆయన ఇచ్చిన మాటకి మాకు గుణంగా సంతోషం ఉంటుంది. మళ్ళీ ఆయన గుణం మేము తలుచుకుంటాము. మాకు గుణ ఇల్లు ఇడుపు లేదు, మాకు గుణ యానన్న ఇంత వసతి, ఇంత నీడకో గోడకో సార్. ఇంటి కిరాయిలు అంటే 3000 4000 సార్. ఈ జీతం తీసుకుపోయి ఇంటి కిరాయిలు కట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి. తినాలంటే మాకు శాతం అయితే లేదు సార్. ఓ పూట తింటున్నాము, ఓ పూట తింటలేము సార్. తెలుసా, ఓ పూట తింటున్నాము, ఓ పూట తింటలేము సార్. మేము మాకు చాలా తిప్పలేము సార్. ఏం చేయలేదు. ఇంకా పింఛన్ పైలు పెంచాడు, అది పెంచలేదు. ఇంకా ఇట్లే ఉంది ప్రభుత్వం. అది టీఆర్సీ ఉంచింది, అది అంతే ఉంది. ఆయన కొందరికే ఇచ్చిన వాళ్ళు డబుల్ బెడ్రూమ్ లేవుకైతే ఎవరికి ఇవ్వలేదు కదా. కొందరికే తీసుకున్నారు. కౌన్సిలర్ అంతమంది కదా, సినిమాలు కూడా ఇలా మంచిగా చేసి ఉండే కొంచెం ఎవరు ప్రభుత్వం. ఆ కౌన్సిలర్ మంచి లేక కౌన్సిలర్ పెరిగిపోయి ఇట్లా ఇచ్చింది ప్రభుత్వం. అంటే కౌన్సిలర్లు మంచిగా లేక ఆయన ఓడిపోయాడు. టీఆర్ఎస్ మంచి కౌన్సిలర్ మంచిగా ఉంటే ఎందుకు వాటిలో డబుల్ బెడ్రూమ్ ఉందో తీసుకుని పోతానికి. లేవులకైతే ఎవరికి వెళ్ళారు, గరీబులకు 7% ఇచ్చాడు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అది కొద్దిగా నయమే ఉంది. ఇప్పుడు వరకైతే బస్సులు ఫ్రీ అయ్యాడు, బస్సులు కూడా ఫ్రీ చేసి అని కూడా అమలు చేయలేదు. ఇంకా అది ఎట్లా రైతుల మెచ్చుడు, రైతు బంధువు అది తీర్చుకోవాలి. అయితే ఇంకేం చేయాలనుకుంటారు మీరు? ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే ఇంకా రావాలి. అది ఉత్సాహాలకు అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమి జరగలేదు, ఏం చేయలేదు, ఏం చెప్పలేదు, ఏం జరగలేదు. బతుకు చేసుకొని బతుకుతున్నాం ఆడవాడు ఈరోజు. మాకేం చేయలేదు. అంటే మీకు పింఛన్ ఏమొస్తలేవా? అంటే నీకు రాదా? ఆయన ఒక ఆయనకే వస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఏం చేస్తే బాగుంటుంది? ఓటు గురించి కాదు, మాకంటే ఇక నాకు మాకు ముసలోళ్ళకి ఇంక పింఛనే కావాలి. ఇక కొడుకులకి ఏమి ఇండ్లు లేవు. ఇక అంతే ఇక మాకు బతుకు తెరు. ఒక్క ఇల్లు ఉంది, ఆ ఇంట్లో 3 కొడుకులు ఉండరు. ఇక నా బతుకు తెరు. ఇట్లా వచ్చి ఆడంటే ఆడ తోటలలో వండుకోమ్మా ఇంత బతులు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మంచి ఏంటంటారా? మంచి వచ్చి వాళ్ళు వచ్చి నెల 2 నెలలు వచ్చాయి. సంవత్సరం అయింది. సంవత్సరం ఆయన సంవత్సరం అయితే ఇది వరకే అది లేదు. 10 ఏళ్ళు వచ్చి అది అదన్న జరన ఏమంటే కానీ అది ఓడగలకపోయా. నిజమే ఆయన. అది ఏం పంటలు లేకపోయా, ఇట్లా ఓనర్లు లేకపోయా. 2 ఓనర్లు ఓనర్లే లేకపోయా. చేసింది కదా 1,50,000 వరకు. ఎవరికి వేసిండ్రు రుణమాఫీ? రుణమాఫీ ఎవరికి వేయలేదు. ₹1 ఇంతవరకు వాడలేవు. మీకు కూడా వాడలేదా? ఒక పైసా వాడలేదు. ఒక పైసా వాడలేదు. ఆయన ఎవరు 2000 వేసిండు నరేంద్ర మోడీ ఎవరు ఆయన ఒక్కడు వేసిండు. ఇక తినలేను అనకూడదు. 2000 అన్నీ కంటే ఇక ఈ పైసలు అయితే వాడలేదు. మాకైతే గొర్రెలు అయితే ఏమి వేయలేదు. పైసలు మళ్ళీ పైసలు ఆపాసిచ్చారు. వచ్చిన వాళ్ళకి వచ్చి రానులకు రాని. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం? ప్రజలకు చేస్తేనే వచ్చి చెప్పాము కాడికి చేస్తే అయిపోతుంది. ఏమేమి చేస్తారు? గొర్రెలు ఇస్తామన్నా గొర్రె ఇయ్యని చెప్పాయి. కాపు లోన్లు మాపి 5,000. అంటే మీకు క్రాప్ లోన్ మాఫీ ఇట్లా ఏం కాలేదా? సగం అయినా సగము 50,000 ఉంటే మళ్ళీ 20,000 మళ్ళీ కట్టించుకున్నాను. 1,00,000 వరకు మాపి. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు కొంతమందికి ఇచ్చాడు, కొంతమందికి ఆడిచ్చాడు. పైసలు కట్టి మళ్ళీ ఆపాసి ఇచ్చాడు. మాకు ఆ మిత్తి మీద వాడిరా అందినాలు కూడా వచ్చింది. సంవత్సరం దగ్గర ఇల్లు ఇస్తాడు, ఇల్లు లేదు. కొడుకులకు ఏది లేదు. ముగ్గు వస్తాడు, ముగ్గు లేదు. కొనిపెట్టిన భూమి ఉండదు, మాకు అంతా ఉండదు. కానీ ఆయన చేసుకొని ఏం లేదు సార్.
మా ఒడ్డెళ్లకు మేము ఒడ్డెళ్ళము ఏమన్నా డ్యాములు బంద్ చేసాడు రాయి కట్టుకుని పోతే కుళ్ళు పడుతుండే అవి బంద్ చేసాడు కన్నా అడవిలో వచ్చి తోటలో పడ్డాము సార్ ఇంతకి మిక్స్ ఇచ్చి ఏమి చేయలేదు. మరి మీ ఊరు సర్పంచులు పట్టించుకుంటలేరా? సర్పంచ్లకు మాకు అవి రాదు, పట్టించుకోరు, వాళ్ళు చెయ్యరు కూడా. నేను ఉన్న మాట చెప్తున్నా, సర్పంచ్లు ఏం పని చేస్తలేరు. చేస్తారు ఏం 5 ఏళ్ళ ఇప్పుడు గుట్టకాడకు వచ్చి రేపో ఎల్లుండి వచ్చి చూడండి, గుట్టతల పోయి చూడండి ఏం చేసిరో చూడండి. రైతు బంధువులు కాలేవు, రైతు బంధువులు వేస్తలేరు. ఇప్పుడు ఏంటంటే ఇది రుణమాఫీ కూడా ఎవరికి కాలేదు రైతు లక్షణం. ఇంకా ఇప్పుడైతే ఆడలోకి బస్సులు పెట్టిండు, మొగల కట్టే సీట్లు లేవు. ఈ విధంగా అవసరం ఏరియా. అయితే ఇప్పుడు ఫ్రీ బస్సు పెడితే మంచిదా తీసేస్తే బాగా? తీసేస్తే మంచిది గవర్నమెంట్, ఎందుకంటే మొగలకు రెస్పెక్ట్ లేదు. బస్సులు యాభై నిలబడి రావాలి, పైసలు పెట్టాలా నిలబడాలి. కానీ ఇక రైతులకు లేని లేవు, తెలుగుదేశం కాడికి 4,500 ఇస్తున్నాడు అవి లేవు. ఇప్పుడు బోనస్లు వేస్తాట అని చెప్పి రైతులకు కొనుగోలు చేసుకున్నంత సాహుకారికి వేస్తున్నాడు, అవి తర్వాత వేస్తాడు, అవి వేస్తారని జనాలకైతే ఈ విధంగా నడుస్తుంది. ఇప్పుడే సంవత్సరం అయింది, ఇప్పుడు చేయాలంటే వాళ్ళు కూడా యాక్టివ్ చేస్తారు, టైం పడుతుంది, చేస్తారేమో. కానీ ఇప్పుడు రైతులకైతే మెయిన్ రైతు బంధు కావాలి. రైతు బంధు చేస్తే 2 లక్షల రుణమాఫీ అయింది, కానీ కొందరికి కాలేదు, కొందరికి అయింది. రైతులకు రుణమాఫీ చేసినా కూడా మళ్ళీ ఎంబడే ఇచ్చారు, మంచిగా ఉంది అది. కానీ ఇప్పుడు రైతు బంధు అయితే కావాలి. అయినాక ఫ్రీ బస్ మాత్రం మొత్తం ఎత్తేయాలి, ఎత్తేసి అందరికీ ఇంత టికెట్ ధర అని పెట్టి సమానం చేస్తే బాగుంటుంది. మేము ఇప్పుడైతే చేస్తామని అన్ని హామీలు ఇస్తున్నారు, కానీ పనులు అయితే ఏం చేయలే ఇప్పటి వరకు. ముందు చేస్తారా ఏం చేస్తారా వాళ్ళకే తెలియాలి, కానీ ఇప్పుడైతే ఏం పనులు లేవు. కాకపోతే ప్రభుత్వం అంత మంచిగా అయితే అనిపిస్తలేదు. ఎందుకు ఏం పనులు అవుతున్నాయి, ఏం పనులు అయితే లేవు. రైతులకు అదే అంటారు ఇదే అంటారు, రైతులకు ఏం చేస్తలేదు. ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇంకేం చేపట్టలేదు. చేస్తారా ఏం చేస్తారో. ఈ బస్ ఒకటి చేసారు, కానీ అయితే కరెక్ట్ కాదు. ఈ బస్ ఒకటి కరెంటు మార్పు చేసారు. కొన్ని ఈ ఇంటికి 500 పింఛని 2,500 ఇస్తాను ప్రతి మహిళకి, ఇంటికి లేడీస్కి. అవి ఇంతవరకు కానీ లేవు. ఇక ముందు చేస్తారా ఏం చేస్తారా, పాలన అయితే ఏమంత అయితే నచ్చలేదు. అయితే ఇప్పుడు ఈ సంవత్సర పాలన మీద వాళ్ళు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఏం చేసిరన్న తప్పుకుంటుంది జరుపుకుంటున్నారంటే మేము వచ్చినాం, ఏం పండుగ చేయకపోతే మీ ఏదన్నా పండుగ చేద్దామని చేసుకుంటున్నారు అంతే తప్ప. మొన్న రైతు పండుగ కూడా ఘనంగా జరుపుకున్నారు. అది ఈ రైతులకు కూడా ఇస్తాన బోనస్ ఇంకా పడతలే అంట. అంటే ఈ ఒడ్లు కొనుగోలు చేసే వాళ్ళక వాళ్ళకి ఇంకా బోనస్ పడుతున్నాయంట, కానీ బోనస్ పడతలేమంట. ఇస్తాను కదా బోనస్ లేవంట, పైసలు పడుతున్నాయంట. పాలన బాగానే ఉంది, కానీ ఈ పనులు అయితే ఏం చేస్తలేడు. అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవు ఇప్పటికైతే. పల్లెటూర్లలో లేవు. సిటీ సంగతి తెలియదు, కానీ పల్లెటూరులో అయితే అభివృద్ధి చేసి